ఎమిలీ కడుపులో ఒక వింత గ్రహాంతర జీవి పెరుగుతోంది. అది తన శరీరాన్ని చీల్చుకుని బయటకు రావడానికి ప్రయత్నిస్తున్నట్లు అనిపించిన క్షణంలో ఆమె వేగంగా ఒక మెడికల్ పాడ్ వైద్యయంత్రం దగ్గరికి వెళ్ళింది. ఆ జీవి పూర్తిగా ఎదగకముందే అధునాతన సర్జికల్ పరికరాన్ని ఉపయోగించి దాన్ని బయటకు తీయాలన్నదే ఆమె ప్రణాళిక. స్కానింగ్ పూర్తి కాగానే ఒక నీలిరంగు విద్యుత్ బ్లేడ్ ఆమె పొట్టపై ఘాటు పెట్టింది. అక్కడ ఎటువంటి అనస్థీషియా, మత్తుమందు లేదు. భరించలేని నొప్పితో ఆమె గట్టిగా కేకలు వేసింది. కాని బ్రతకడం కోసం ఆమె తన పళ్లను బిగబట్టి ఎలాగైనా స్పృహ కోల్పోకుండా తనని తాను నియంత్రించుకుంది. ఆ పాడ్ యొక్క మెకానికల్ చేతులను తన చేతులతోనే కదిలిస్తూ ఆ శస్త్రచికిత్సను స్వయంగా చేసుకుంది. అయితే తన శరీరం నుండి బయటకు వచ్చినది చూసి ఆమె ఆశ్చర్యపోయింది. అది కేవలం ఒక వింత జీవి మాత్రమే కాదు, అది ఒక అంతరిక్ష స్క్విడ్, ఇంటర్స్టెల్లర్ స్క్విడ్. ఆ జీవి నేలపై పడి విపరీతంగా కొట్టుకోసాగింది. అది తప్పించుకోవడానికి ప్రయత్నిస్తున్నప్పుడు ఎమిలీ త్వరత్వరగా తన పొట్టపై ఉన్న గాయాన్ని అత్యవసర కుట్లతో మూసివేసింది. అనంతరం ఆమె మెడికల్ పాడ్ నుండి తడబడుతూ బయటకు వచ్చి తలుపును గట్టిగా వేసి లాక్ చేసింది. ఏమాత్రం ఆలోచించకుండా లోపల ఉన్న డిసిన్ఫెక్షన్ వ్యవస్థను ఆమె యాక్టివేట్ చేసింది. లోపల ఆక్సిజన్ స్థాయిలు వేగంగా పడిపోసాగాయి. గాలి అందక ఊపిరాడక ఆ అంతరిక్ష స్క్విడ్ కొన్ని సెకన్లపాటు గిలగిలలాడి ఆపై కదలకుండా పడిపోయింది. అలా ఎమిలీ ప్రాణాలతో బయటపడింది. దీని